నాకు దారి ఎట్లా, నాకు దిక్కెట్లా అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇంకా మరణం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఉన్నట్టుండే ఒక పెద్ద వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. పెద్ద వెలుగు ప్రకాశించినట్టు ఆ వెలుగు తనకు కనపడుతుంది. ఆ వెలుగు ఎవరు పెట్టినారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఉన్నటువంటి తన శరీరంలో ఉన్న గాయాలంతా కూడా మారిపోయినాయంట. తనకు ఆహారం పెట్టలేదు వాళ్ళు, 2-3 రోజుల నుంచి ఏం తినలేదు, కానీ బలం పొందుకున్నాడు. తనకు శక్తి వచ్చింది, నడవడానికి శక్తి వచ్చింది. తనకు ఒక స్వరం వినపడింది, ఇగో శామ్యూల్ ఎదుగు నువ్వు పరిగెత్తు, ఇక్కడ నుంచి దాటిపో అని చెప్పి స్వరం వినపడంగానే ఆయన ఏమీ ఆలోచించలేదు. తన కట్లన్నీ పోయినాయి, శరీరం అంతా బాగైపోయింది. పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. పరిగెత్తి 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 ఎటు వెళ్తున్నాడు, అసలు ఆ వెలుగులోనే నడుస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏమైతుందో తెలియదు. శామ్యూల్ మోరిస్ అయితే అక్కడ కనపడకుండా వెళ్ళిపోయినాడు. ఆయన పరిగెత్తి 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 అడవిలేకపోయినాడు. రాత్రంతా పరిగెత్తున్నాడు. ఆయనకు మాత్రమే ఆ వెలుగు అంతా కనపడతా ఉంది. పరిగెత్తి పొద్దునగానే ఒక చెట్టు తొర్రలో దాక్కుని ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏం చేసినాడో తెలియదు, కానీ మాట వినడం స్టార్ట్ చేశాడు. ఏ మాట వినపడితే ఆ మాట వినడం స్టార్ట్ చేశాడు. సరే, అట్లా కొద్ది రోజులు పిల్లలు అడవిలో కూడా చాలా అడవిలో ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఆయన పగలంతా ఏం చేస్తాడు తెలుసా, ఓ చెట్టు తొర్రలో దాక్కుంటాడు. ఎందుకు, బయట వాళ్ళు కనపడితే అక్కడ ఎలాంటి మనుషులు ఉండేవాళ్ళు తెలుసా, బానిసలుగా తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భక్షకులు కూడా ఉన్నారు, అంటే మనిషిని చంపి తినేసే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కనపడితే ఏమవుతుంది, చిన్న అబ్బాయి 15 years అబ్బాయి ఏమవుతుంది, అయితే బానిసగా నమ్మేస్తారు, లేదంటే అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. చెట్టు తొర్రలో దాక్కున్నాడు. కానీ ఒకటే ఆలోచన చేస్తున్నాడు, నన్ను ఎవరో రక్షించారు, నన్ను ఎవరో రక్షించారు, నేనంటే ఎవరికో ఇష్టమే, నన్ను ఎవరో రక్షించారు, నేను కనుక్కోవాలి అని చెప్పి ఆయన పగలంతా ఉంటాడు. రాత్రి అయితే ఏం చేస్తారు తెలుసా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే తనకు రాత్రి మాత్రం కనపడుతుందండి, ఒక వెలుగు కనపడుతుంది. దాంట్లో ఫ్రూట్స్ కానీ దుంపలు కానీ అవన్నీ ఏరుకొని మరి ఆ చెట్టు తొర్రలోకి పోయి పగలంతా ఉండేవాడు, తిని అక్కడే ఉండేవాడు. రాత్రి అయితే ప్రయాణం చేసేవాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ స్వరం వెంబడి ఇదిగో అటువైపు వెళ్తే అటువైపు వెళ్ళంటే అటువైపు వెళ్ళేవాడు, ఇటువైపు వెళ్ళంటే ఇటువైపు వెళ్ళేవాడు. అట్లా కొన్ని రోజులు ప్రయాణం చేసేట్లేదు. కొన్ని రోజులు ప్రయాణం చేసి కొంచెం దూరంగా చిన్న ఊరు కనపడింది. వెలుతులు కనపడుతున్నాయి, ఊరు కనపడింది. భయంగా అక్కడే కొద్దిసేపు ఉన్నాడనమాట. అయ్యో, నేను దగ్గరికి వెళ్తే ఒకవేళ వాళ్ళు కూడా నన్ను బానిసగా అమ్మేస్తే ఏమంటుంది నా పరిస్థితి. ఇంతగా నేను బాగా కష్టపడి ఇంత దూరం వచ్చానే, నన్ను నడిపించింది ఆ స్వరము, నన్ను నడిపించింది స్వరము, నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను వెళ్ళిపోతానా, లేదు ఏం కాదులే నేను పోయి మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడా. తటపటాయించుకుంటా ఎలాగన్నా వద్దా అని చెప్పేసి అనుకున్నాడు. చిన్న ధైర్యం తెచ్చుకుని చిన్నగా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కంచెలాగా ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఆయన పని చేస్తా ఉన్నాడు. గోడ పని చేసుకుంటా, ఏ బాబు నేనే మొదలు అక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు కనబడుతున్నావు, దాక్కోవద్దు, కనబడుతున్నావు, ఇట్రా బయటికి రా అంటే అయ్యా నేను ఇట్లా వచ్చాను, నన్ను ఇట్లా బానిసగా చేసుకున్నాను, నేను నాకు ఏదైనా సాయం చేయండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే తెలుసా పిల్లలు, ఎంత గొప్ప విషయం తెలుసా. అప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎవరైతే ఇట్లా బానిసగా అమ్ముడుపోతారో వాళ్ళను రక్షించే వాళ్ళంట. శామ్యూల్ మోరిస్ భయపడింది వేరేది కదా, నన్ను ఎత్తుకపోతారేమో మళ్ళీ అనుకున్నారు, కానీ అట్లా ఎత్తుకపోయిన వాళ్ళను రక్షించేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అందరూ కూడా మరి పోయి పరిచయం చేశారు. అబ్బాయిని ఇదిగో నాకు ఈ అబ్బాయి కనపడ్డాడు, ఈ అబ్బాయిని కొంచెం చేరదీయని చెప్పి. తన దగ్గర సరైన బట్టలు లేవు, ఏమీ లేవు అనమాట. అబ్బాయిని చేరదీసి చిన్నగా అక్కడ ఉన్న వాళ్ళనే స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళతోనే ఉండడం మొదలుపెట్టాడు అనమాట. కొద్ది రోజులు గడుస్తుంది. నెల్స్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నమాట. అమ్మ ప్రతి ఆదివారం కూడా దేవుని గురించి మాట చెప్పేది. ఆ రోజు ఏం జరిగింది తెలుసా, రోజు సౌలు గురించి ఆమె చెప్తా ఉన్నట్ట. దమస్కుకు వెళ్తున్నటువంటి సౌలు గురించి చెప్తా. దమస్కుకు సౌలు వెళ్తూ ఉంటే ఏమైంది పిల్లలు, పైనుంచి ఒక గొప్ప వెలుగు కనపడింది కదా సౌలుకు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఎవరు ప్రభావం అన్నప్పుడు నువ్వు హింసిస్తున్నావు యేసునే, నీ రక్షకుడైన యేసుని అని చెప్పి ఎలాగ సౌలు తన జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పాడో ఆ కథ విన్నప్పుడు వెంటనే శామ్యూల్ మోరిస్ గట్టిగా లేచి అరిచాడు అనమాట. అది నేనే, నాకు కూడా అట్లా జరిగింది, నాకు కూడా దేవుడు అట్లా కనపడ్డాడు, నాకు కూడా వెలుగు కనపడింది, నన్ను రక్షించినాడు, ఆ వ్యక్తిని నేనే అని అంటుంటే ఆ నెల్స్ అనే ఆవిడ దగ్గర తీసుకుని ఏం జరిగిందని అన్నాను మొత్తం విన్నప్పుడు, నిజమే, నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అలర్చిలర్గా ఉన్నా సరే, నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పడం స్టార్ట్ చేస్తాను. యేసు ప్రభు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాను. మరి ఆయన ఎట్లా మాట్లాడాలంటే ఆయన నీ తండ్రి అని చెప్పింది అనమాట. అవునా, నా తండ్రి ఆయన అని చెప్పేసి మరి ప్రార్థన ఆమె చేసినట్టు ప్రార్థన అంతా గమనిస్తా ఉన్నాడు. మోకాళ్ళకి చేతులు జోడించి ప్రార్థన చేస్తుంటే తను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు.
ఏం మాట్లాడతాడో తెలియదంట, ప్రార్థన ఎలా చేయాలో తెలియదంట. తనకు తెలిసినంత ఏంటంట, మోకాళ్ళకి చేతులు జోడించి తండ్రి నాన్న అని మాట్లాడతాడంట. తండ్రి నాన్న నాకు ఇలా జరిగింది, నాకు ఇలా అయ్యింది, నేను ఇలా ఉన్నానని. అసలు కొన్నిసార్లు ఎట్లయితుందంటే తను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో తెలియదు, ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. గంటలు గడిచిపోయేదంట. గంటలు గడిచిపోయి తను వచ్చి పడుకునేది. అట్లా చాలా రోజులు గడిచింది. ఒకరోజు ఎంతో బాధపడతా ఉన్నాడంట. బాధపడుతూ ప్రార్థన చేసుకోవడానికి పోతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వేరే పని వాళ్ళంతా, నువ్వు ఎందుకు ఊరికి అరుస్తూ ఉంటావు, ఏదో పైకి చూస్తూ ఉంటావు, చేతులు జోడిస్తావు, పైకి చూస్తూ ఉంటావు, తండ్రి అంటావు, ఏదేదో మాట్లాడుతున్నావు, ఒక పిచ్చివాడు లాగా ఉన్నావు అంటే ఆయన బాధ కలిగి అని ఏమన్నాడు, వీళ్ళకు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేసి ప్రార్థనలోనే మూర్చిపోయిన పరిస్థితి, ఆయన అలసిపోతపోయిన పరిస్థితి అయిపోయింది. ప్రార్థన చేశాడు కానీ మళ్ళీ స్వరం వినపడింది, ఇదిగో నీవు నా ప్రియ కుమారుడు అన్నట్లు ఒక స్వరం వినపడింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా వెళ్ళిపోయిందంట. ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా తీరిపోయిందంట. ఇదిగో నీవు నా కుమారుడిగా నేను చేసుకుంటున్నాను అన్నట్లు అనగానే ఆయన పాత జీవితం అంతా, పాత తలుపులంతా వెళ్ళిపోయినాయి. కొత్త వ్యక్తిలాగా తను వచ్చేసినాడు. ఆ హాస్టల్ రూమ్కి లేదా వాళ్ళు ఉన్న గదిలోకి వచ్చి నవ్వుతున్నాడంట. ఇంకా అని రాత్రంతా నవ్వుతున్నాడంట. ఇక పడుకున్న వాళ్ళంతా కూడా లేచి ఏందబ్బా ఇంతసేపు ఏడ్చాడు, ఇప్పుడు వెళ్ళి నవ్వుతున్నాడు. అసలు ఏమైంది అంటే అతను చెప్పాడంట, నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను రక్షించాడు, దేవుని బిడ్డగా మారిపోయాను నేను చెప్పి నా భారాన్నంతా తీసేసినాడని చెప్పి మళ్ళీ నెల్స్తో మాట్లాడుతూ అప్పుడు ఆమె చెప్పిందంట, దేవుని గురించి ఒక్కొక్కటిగా దేవుని గురించి చెప్తూ దేవుని ఆత్మ నిన్ను కాపాడింది, దేవుని ఆత్మతో నీవు ఉన్నావు, దేవుని ఆత్మని పరిశుద్ధాత్మ గురించి చెప్పడం స్టార్ట్ చేసిందంట. ఇప్పుడు శామ్యూల్ మోరిస్ అన్నాడంట, అమ్మా ఎవరి పరిశుద్ధాత్మ, ఎవరు చెప్తారు నాకు, ఇంకా ఈ విషయాలన్నీ గురించి నాకు ఎవరు చెప్తారు అంటే, ఇదిగో ఫలానా న్యూయార్క్ అంటే ఎక్కడుందో తెలుసా పిల్లలు, అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో మెరిట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీకు చెప్తాడు అని చెప్పిందన్న. మరి అమెరికా వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అంటే పడవలు వస్తాయి, ఓడ వస్తుంది, ఆ ఓడలో నువ్వు ఎక్కితే $100 ఇస్తే నేను అక్కడికి చేర్చుకుంటాను అని చెప్పి వెళ్ళిందనమాట. శామ్యూల్ మోరిస్ ఏం ఆలోచన చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు తెలుసా, సముద్రం ఒడ్డుకు పరిగెత్తుకుంటూ పోయాడు. లైబేరియా అనేటువంటి ప్రాంతంలో అతను ఉన్నాడు. ఆ లైబేరియా ప్రాంతంలో ఎప్పుడైతే ఇవన్నీ కూడా యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడో అప్పుడు విషయం కూడా జరిగింది. పిల్లలు ఏం జరిగింది తెలుసా, తను బానిసగా ఒక జాతి దగ్గర ఉన్నాడు కదా, అక్కడ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడంట. ఇంకొక అబ్బాయి కూడా ఎప్పుడైతే శామ్యూల్ మోరిస్ గా వెలుగు కలిగిందో ఆ వెలుగు చూసినటువంటి అబ్బాయి అంట. అబ్బాయి కూడా తప్పించుకొని ఈ లైబేరియా నెయిల్స్ ఆంటీ దగ్గరికి వచ్చినాడంట. తనతో ప్రార్థన చేస్తాడంట శామ్యూల్ మోరిస్, ప్రభువా అని ఏదో తండ్రి సాయం చేయని ఏదో మాట్లాడుతుంటే ఈ అబ్బాయి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయంట, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దేవుడికి తన జీవితాన్ని అప్పచెప్పాడంట. శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తుంటే ఈ అబ్బాయి కూడా దేవుడికి అప్పచెప్తున్నాడు. అబ్బాయి పేరు హెన్రీ ఓ నీల్. అక్కడే ఉన్నాడు హెన్రీ, అక్కడే ఉండిపోయినాడు. శామ్యూల్ మోరిస్ ఎప్పుడైతే డాక్టర్ మెరిట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఎట్లా డబ్బులు వస్తాయో నాకు తెలియదు, ఏం ఆలోచించలేదు. నా దేవుడు చెప్పినాడు, నా తండ్రి చెప్పినాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. వారం రోజులు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే బీచ్ కనపడింది. తుమ్మలపేట బీచ్ కాదు, అక్కడ బీచ్ కనపడింది. అక్కడ ఒక పెద్ద ఓడ ఉందంట. ఓడ దగ్గర పోయి నిల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నాకు ఓడనిచ్చినావు, నువ్వు చెప్పినట్లే నాకు ఓడనిచ్చినావు, నేను అమెరికాకు వెళ్తున్నాను అన్నాడు. అందులోపల ఓడ నుంచి క్యాప్టెన్ దిగినాడట. క్యాప్టెన్ దిగి సామాన్లన్నీ తీసుకుంటా, ఎవరబ్బాయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, అయ్యగారు నా దేవుడు చెప్పినాడు, నా తండ్రి చెప్పినాడు, నీవు నన్ను అమెరికా తీసుకెళ్తున్నావంట అన్నాడు. పిచ్చా నీకేమన్నా ఏం మాట్లాడుతున్నావో తెలుసా, ఇది ప్రయాణికులు తీసుకెళ్లే ఓడ కాదు, ఇది సామాగ్రి తీసుకెళ్లే ఓడ అని చెప్పినాడు. ఆ రోజు గురువారానికంతా చేసుకున్నాడు. సాయంత్రము రాత్రంతా అట్లనే ఉన్నాడు. మోరిస్ కదలేదు, అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. క్యాప్టెన్ చూస్తున్నాడు, ఎక్కించుకోలేదు. శుక్రవారం అయింది, ఎక్కించుకోలేదు. శనివారం అయింది, ఎక్కించుకోలేదు. ఆదివారం అయింది, పొద్దునైంది, ఎక్కించుకోలేదు. ఆయన బయటకు వచ్చినాడు, ఓడ బయటకు వచ్చినాడు. సమాగ్రి అంతా నింపుకోవడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. మళ్ళీ చూస్తున్నాడు, దగ్గరికి వస్తానే నువ్వు వెళ్ళవా అంటే, ఈ రోజు నన్ను ఖచ్చితంగా ఓడలోకి ఎక్కించుకుంటావని నా తండ్రి చెప్పినాడు, మా నాన్న చెప్పినాడు, నా తండ్రి చెప్పినాడు అని అన్నాడు అనమాట. అర్థం కాలే, ఏంటి మొండి విశ్వాసం, ఎవరి అబ్బాయి ఇంత విచిత్రంగా ఉన్నాడని చెప్పేసి ఆయన అట్లే ఉన్నాడు. అంతలోపు ఏం జరిగింది తెలుసా, ఆయన సామాన్లన్నీ ఎక్కించండ్రా అని వాళ్ళ పని వాళ్ళతో చెప్తే దాంట్లో ఇద్దరు పారిపోయినారంట. ఎవరో సామాన్లు ఎత్తకుండా వెళ్ళిపోయినారంట. సామాన్లు ఎత్తడానికి మనిషి కావాలా లేదా? అప్పుడు ఏం చెప్పారు, ఇదిగో అబ్బాయి నువ్వు కూడా రా అన్నాడు. శామ్యూల్ మోరిస్ ఏం చెప్పాడు, ఈరోజు నన్ను నువ్వు ఓడలోకి ఎక్కించుకుంటానని ఎవరు చెప్పినారంట? శామ్యూల్ మోరిస్ దేవుడు చెప్పినాడు. ఆయన ఆశ్చర్యపోయినాడు. కానీ ఆ ఓడలో ఉన్నంత ఆ ఓడ అంత సౌకర్యంగా లేదు పిల్లలు.
అసలు శామ్యూల్ మోరిస్కి చెప్పులు లేవు, బట్ట ఏదో షర్టు నిక్కర్ వేసుకుని ఉన్నాడు అంతే. 15-16 ఏళ్ళ కుర్రాడు ఎక్కేస్తున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు న్యూయార్క్కి? దేవుని గురించి తెలుసుకోవడానికి. నన్ను రక్షించిన దేవుడు నేను తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన గురించి. ఏమీ ఆలోచించట్లేదు. నా దేవుడు నాకు సాయం చేస్తాడంటాడు, పరిగెత్తుతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తూ ఉన్నాడంట. అట్లా వెళ్తా ఉన్నాడు. 15-16 సంవత్సరాల పిల్లలు దేవుడు ప్రేమించినటువంటి వెళ్తా ఉన్నాడు. ఆ ఓడ చాలా భయంకరమైనటువంటి మనుషులతో నిండి ఉంది. బాగా తాగుతారంట. సాయంత్రం అయితేనే తాగేసిన తర్వాత ఫైటింగ్స్ చేసుకుంటారంట, ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటారంట, బూతు మాటలు మాట్లాడతారంట, ఎవరిని ఎవరు గౌరవించారంట. అటువంటి పరిస్థితిలో శామ్యూల్ మోరిస్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కెప్టెన్ అన్నాడు అనమాట, ఎట్లా ఏం చేస్తావు నువ్వు అని అన్నాడు. వాళ్ళు అనుకుంటారు ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సముద్రం గురించి కొంచెం వాళ్ళకి బాగా తెలుసు, నాకు పనికి వస్తాడు శామ్యూల్ మోరిస్ అనుకున్నాడంట. కొద్ది రోజులైంది, 2-3 రోజులైంది, ఆహారం పెట్టలేదు శామ్యూల్ మోరిస్, పని ఏం చేయలేదు కదా. అయితే శామ్యూల్ మోరిస్ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఓడ మీద నుంచి పైన చూస్తుంటే ఒక మేడ గదిలో ఒక బాబు పనిపోయి ఉన్నాడంట, సోలిపోయి ఉన్నాడంట. ఏందబ్బా ఈ అబ్బాయికి ఏమైందో అని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే అసలు సత్తువే లేదంట, బలమే లేదంట. అబ్బాయి దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తాడంట, దేవా ఆ స్నేహితుడిని బ్రతికించు అని చెప్పేసి. ఎప్పుడైతే శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి అబ్బాయి లేచి కూర్చో. చిన్న అబ్బాయి పిల్లలు మనం ఏ ప్రార్థన చేస్తాంలే, నాకు ప్రార్థన రాదే, నేను ఎట్లా చేయాలో పెద్ద పెద్ద పదాలతో ప్రార్థన చేయాలి, అది కాదరా. నీ హృదయంతో చిన్న పిల్లోడు లాగా, చిన్న పిల్లోడు వాళ్ళ డాడీతో ఎట్లా మాట్లాడతాడో ఆ విధంగా శామ్యూల్ మోరిస్ దేవుడితో మాట్లాడేవాడు. ఇదిగో నా స్నేహితుడికి బాగలేదు, స్వస్థపరచదేవా అని ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ పిల్లోడు స్వస్థపరచుకున్నాడు. కిందికి తీసుకొస్తాను ఆ పిల్లడు వెంటనే కిచెన్లోకి వెళ్ళి శామ్యూల్ మోరిస్ ఆహారం తీసుకొచ్చి పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఓడ ప్రయాణం అంటే ఈజీగా ఉండదు, అలలు వస్తుంటాయి, జ్వరము, వామిటింగ్ వస్తుంటుంది. అంతా అయిపోయి శామ్యూల్ మోరిస్ కూడా చాలా వీక్ అయిపోతుంటే కెప్టెన్ వచ్చినట్టే, ఈ అబ్బాయిని దించేయండి, ఈ అబ్బాయి వల్ల మనకు ఏ ఉపయోగం లేదు, పని చేస్తానన్నాడు, ఏం పని చేయడం లేదంటే, అయ్యా నా దేవుడు చెప్పినాడు నన్ను న్యూయార్క్ తీసుకెళ్తాడంట, ఈ పడవలో నన్ను తీసుకెళ్తాడంట, నేను పని చేస్తానయ్యా అని చెప్పి మోరిస్ మళ్ళీ ప్రార్థన చేస్తాడు. దేవా నేను పని చేస్తానని చెప్పినాను, దేవా నేను పని చేయకుండా నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఈ అనారోగ్యం కలుగుతుంది, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాడు. ఆ క్షణం నుండి ఓడ దిగేంత వరకు శామ్యూల్ మోరిస్కి ఏ జబ్బు కాలేదు. అట్లా కాపాడతారు ఎప్పుడు ఈ హృదయం దేవుడికి నువ్వు ఇచ్చిన. అట్లా శామ్యూల్ ప్రయాణం సాగింది. సాయంత్రం అయితే బూతు మాటలని మాట్లాడేవాడు వాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి పిడుగుతులు గుద్దుకుంటూ ఉండేవాళ్ళు. అయితే శామ్యూల్ మోరిస్ ఏం చేసేవాడు తెలుసా, ఒక గుంజం ఉంటుంది కదా, ఒక కట్టెలాగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పట్టుకొని ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసేవాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడంట. ఏం ప్రార్థన చేస్తాడో తెలియదు, కానీ ప్రార్థన చేసుకునేవాడంట. కొద్ది రోజులు గడిచింది. ఒక వ్యక్తి మలేషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం నల్లగా ఉంటారు కదా, విపరీతమైనటువంటి వేషం పెంచుకున్నాడు అనమాట. విపరీతమైనటువంటి వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా నిన్ను చంపేస్తాను, ఎలాగైనా సరే నేను చంపేస్తానని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇచ్చాడు. సాయంత్రం అయితే అందరూ ఎదురు చూస్తున్నారనమాట పడవ మీద, అంతే కదా, ఒక ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా కూర్చొని శామ్యూల్ మోరిస్ చంపుతాడా లేదా అన్నట్టు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కత్తి పట్టుకొని వచ్చాడు. కత్తి పట్టుకొని శామ్యూల్ దగ్గరికి వచ్చాడు. తాగేస్తున్నాడు, బాగా తిడుతున్నాడు అంతా, అది రాను ఇది రాను అని తిడుతున్నాడు. కత్తి పట్టుకొని వచ్చినాడు, ఇంకా పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెప్పట్లే, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. వా ఏం చేస్తున్నాడు, ఆయన కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. మలేషియాకి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. కత్తి పడేస్తున్నాడు, వెనక్కి. దేవుని శక్తి అలా మన చుట్టూ ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు నిజంగా నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావో, యేసు ప్రభుని అంగీకరిస్తావో, నీ చుట్టూ కూడా ఆయన యొక్క శక్తి ఉంటుంది. చంపాలని వచ్చినటువంటి వ్యక్తి కత్తి పడేసి పోయినాడు. కెప్టెన్ గమనించినాడు, ఇతనిలో ఏదో శక్తి ఉంది. కెప్టెన్ కూడా గమనించినాడు అనమాట. రామ్ చిన్న చిన్నగా శామ్యూల్ మోరిస్ తన పని అంతా చేసుకుంటా ఉన్నాడు. చిన్న చిన్నగా తన దగ్గరకు వచ్చే సమయంలో బూతు మాటలు తగ్గుతూ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఓడలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మునిపటిలాగా లేరు, ఏదో జరుగుతుంది అక్కడ. శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రార్థన వినడం స్టార్ట్ చేసినాడు, ఆయనతో పాటు మోకరించడం స్టార్ట్ చేశాడు. అట్లా చిన్న చిన్నగా భయంకరమైనటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మారడం మొదలు పెట్టాడు. శామ్యూల్ ఏం చెప్పట్లేదు, ప్రార్థన చేస్తాం. అట్లా ఒకరోజు కెప్టెన్, ఒకరోజు ఏమైందంటే చాలా సామాగ్రి వేసుకుని వాళ్ళు ఒక ద్వీపం నుండి ఇంకొక ద్వీపానికి వెళ్తా ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ కెప్టెన్కి ఏదో డౌట్ వచ్చింది, ఈరోజు మన మీద ఒక పెద్ద అటాక్ జరగబోతా ఉంది, పెద్ద అటాక్ జరగబోతా ఉంది అని చెప్పేసి ఆయన ఏమనుకున్నాడు, అందరిని అలర్ట్ చేసినాడు. శామ్యూల్ మోరిస్కి చెప్పినాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసినారో లేదో చుట్టూ
పైరేట్స్ అంతా వచ్చేసారు పిల్లలు. ఓడలన్నీ వేసుకొని చిన్న చిన్న ఓడలన్నీ తీసుకొని వాళ్ళు వచ్చేసినారు. ఇంకా వాళ్ళ సామాన్లు అంతా తీసుకొని వాళ్ళని చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఎక్కుతున్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. శామ్యూల్ మోరిస్ అంతా వినపడతా ఉంది, గన్నుల సౌండ్ వినపడుతుంది, కత్తుల సౌండ్ వినపడతా ఉంది, కేకలు వినపడతా ఉన్నాయి, చనిపోతున్నట్టు వినపడతా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, నాకు చెప్పినావు కదా నన్ను న్యూయార్క్కి తీసుకెళ్తావు, నీ గురించి తెలుసుకోవడానికి నన్ను న్యూయార్క్కి తీసుకెళ్తానన్నావు. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంది, అయినా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత మొదలుపెట్టిన వెంటనే పెద్ద గాలి వీచడం స్టార్ట్ అయింది. పెద్ద గాలి వీయడంతో ఆ ఎక్కే వాళ్ళంతా కూడా ఎక్కలేకపోతా ఉన్నారు. చిన్న పడవలో వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా ఎక్కలేకపోతా ఉన్నారు. మొత్తము చిన్నగా సముద్రంలో పడిపోయినారు. కూడా సాగి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కెప్టెన్ వచ్చినాడు అనమాట. కెప్టెన్ వచ్చి తలుపు కొట్టాడు. శామ్యూల్ మోరిస్ ఓపెన్ చేయండి. ఆయన ఓపెన్ చేస్తే కెప్టెన్ మొత్తం రక్తం అయిపోయినాడు. యుద్ధం చేశాడు కదా, ఫైటింగ్ చేశాడు కదా, మొత్తం అయిపోయి పడిపోయింది. చిన్నగా శామ్యూల్ మోరిస్ తనని బయటకు తీసుకొచ్చి మొత్తం కట్లు కట్టేసి ప్రార్థన చేస్తాడు. ఆయన స్పృహ తప్పిపోయినాడు. ఎంతసేపు స్పృహ తప్పిపోయినాడో తెలియదు కానీ శామ్యూల్ మోరిస్ చేయి పట్టుకొని, ఆ కెప్టెన్ చేయి పట్టుకొని ప్రార్థన చేస్తాను. 10 గంటలైంది. తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే శామ్యూల్ మోరిస్ కళ్ళు వెంటబడి నీళ్ళు కాకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన స్పృహ వచ్చింది. దేవుణ్ణి ఆ కెప్టెన్ కూడా అంగీకరించాడు. ఎవడైతే నువ్వు వద్దు నాకు అన్నాడో, అప్పుడు ఇక్కడ లోపల కెప్టెన్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కెప్టెన్ కూడా శామ్యూల్ మోరిస్ ని ప్రేమించడం మొదలు పెట్టినారు. 5 నెలలు అయిపోయింది. న్యూయార్క్ పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. ఓడ దిగంగానే ఇదిగో శామ్యూల్ మోరిస్ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈరోజు నేను వెళ్తున్నాను, దేవుడు నాకు చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్తున్నానని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఏడుస్తున్నారట. ఎందుకు? శామ్యూల్ మోరిస్ కి ఇంకా చూడాలి కదా, తన జీవితాన్ని మార్చినాడు. ఆయన ఏమైనా బోధ చేస్తున్నాడా? మీరు చెయ్యండి ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. మోకాలు ప్రార్థన చేసిన పిల్లలు దేవునికి మొరపెట్టినాడు అంతే. శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తుంటే భక్తులు మారుతా ఉన్నాయి. అట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేసినారు? అయ్యో శామ్యూల్ మోరిస్ ని మిస్ అవుతాం మేము అని చెప్పి బట్టలు, షూస్ అన్ని ఇచ్చి పంపించినారు. ఆయన అక్కడ దిగినారు, దేవుడి దగ్గర దిగినారు. ఎవరిని కలవాలంట? ఎవరిని కలవాలని చెప్పారు? మెరిట్ అనే వ్యక్తిని కలవాలని చెప్పాను కదా. ఆ సిటీ చాలా పెద్దది, న్యూయార్క్ అంటే చాలా పెద్దది, దాదాపు 5 మైళ్ళు ఉంటుంది మొత్తం. గమనిస్తే ఆయన వెళ్ళాల్సిన ప్లేస్. ఆయన నడుచుకుంటూ పోయినాడు. దాని నుంచి ఒక వ్యక్తి కనపడుతుంటే, అయ్యా నీకు మెరిట్ తెలుసా అంటే, ఎంతో మంది ఉంటారు కదా పిల్లలు కావేరీలో. ఎవరైనా వచ్చి నీకు పలానా వ్యక్తి తెలుసా అంటే తెలుస్తుందా? ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ కదా. కానీ శామ్యూల్ మోరిస్కి దేవుడు చెప్పాడు, నిన్ను ఖచ్చితంగా మెరిట్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి. సో ఆయన వచ్చి, అయ్యా నీకు మెరిట్ తెలుసా అంటే, నాకు తెలుసు, నాకు $1 ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు మేము మోరిస్ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. అయినా సరే ఆయన ఏమన్నాడు, ఓకే నన్ను తీసుకెళ్ళండి అని చెప్పాడు. సో ఆయన తీసుకెళ్ళి అక్కడ ఒక బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళగానే ఎవరో తాళం వేసేస్తున్నారు అనమాట. తాళం వేసేస్తున్నారు. అయ్యా ఆగండి మెరిట్ గారు, మీకోసం ఒక అబ్బాయి వచ్చాడు అంటే ఆయన వెంటనే వెతుకు చూసి, ఏంటి బాబు, ఏ పేరు నీ పేరు అంటే, నా పేరు శామ్యూల్ మోరిస్ అండి, నేను మిమ్మల్ని కలవడానికి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి, దేవుడి గురించి తెలుసుకోవడానికి ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరి వచ్చాను అన్నాడు. ఆశ్చర్యపోయినాడు ఆయన. ఇంతక ఆఫ్రికా ఖండం నుంచి పరిగెత్తుకొని నా కోసం వచ్చినావా? సరే ఒక పని చేస్తాను, నాకు వేరే పని ఉంది, అర్జెంటుగా నేను వెళ్తా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు, ఇదిగో ఈ పక్కన ప్లేస్ లో ఒక రూమ్ ఉంది, అక్కడ కొందరు అబ్బాయిలు అందరూ కూడా ఉంటారు, నువ్వు అక్కడ ఉండు అని చెప్పి శామ్యూల్ మోరిస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే అతను ఏం చెప్పినాడు, అయ్యా నాకు $1 ఇవ్వాలని చెప్పినాడు కదా, ₹1 $1 ఇవ్వాలంటే శామ్యూల్ మోరిస్ అన్నాడు, అంటే మెరిట్ గానే చూస్తారంతా, నా ఖర్చంతా కూడా ఆయన భరిస్తారు అని చెప్పేసి ఆయన డాక్టర్ మెరిట్ గారు సంతోషంగా నవ్వేసి ఆయన పైసలు ఇచ్చినాడు. ఆయన పని చూసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఆ బాయ్స్ హాస్టల్ దగ్గరికి వచ్చినాడు అనమాట. వచ్చి చూస్తే శామ్యూల్ ప్రార్థన చేస్తుంటే శామ్యూల్ చుట్టూ 17 మంది పిల్లలు, 17 మంది యవనస్తులు మోకాళ్ళని ఏడుస్తున్నారు. చుట్టూ శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తున్నాడంటే తన చుట్టూ పిల్లలంతా కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ మెరిట్ గారు అది చూసినప్పుడు దేవుని శక్తి ఈ బాలుడి మీద ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఈ బాలుడి మీద ఉందని చెప్పి ఆయన కూడా తెలియనటువంటి ఒక గొప్ప శక్తి చేత నింపబడ్డాడంట. వెంటనే ఆయన మోరిస్ ప్రార్థన చాలించిన తర్వాత తీసుకొని వాళ్ళ ఇంటికి స్ట్రైట్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంటి వెళ్ళి మోగించుకుని అది ఒక పెద్ద బంగ్లా అంట. పిల్లలు పెద్ద బంగ్లా అంట. దేవుని ప్లాన్స్ చూడండి. ఒక తెగలో అడవిలో ఎక్కడో ఉన్నటువంటి వాడు, బాగా తదులు తిని చనిపోవలసినటువంటి వాడు, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడి అంటే ఈరోజు సండే స్కూల్లో నువ్వు మాట వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? స్టోరీ ద్వారా నీతో మాట్లాడుతున్నాడా? పాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడా? లెసన్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడా? ఆ మాటకు విధేయత చూపడం ద్వారా అది ఏం చేశాడు? గొప్ప ప్లేస్లకి వెళ్తాం. వాళ్ళ ఇంటికి పోయి తనకి ఎలాంటి గది ఇచ్చారో తెలుసా? విషయం ఉండేటువంటి ఒక పెద్ద రూమ్ని తను ఉండడానికి ఇచ్చారనమాట. మోరిస్ ఉన్నాడు, అయ్యా ఇంత నాకు కాదు, నాకేం తెలియదు అంటే, నాకు
ఎప్పుడు కూడా లేచిన మొదలు ఒకటే ప్రశ్న, అయ్యా నాకు దేవుని గురించి చెప్పు, పరిశుద్ధాత్మ గురించి చెప్పు అని చెప్పి అదే అడుగుతున్నాడట. 2 రోజులు అయింది, ఆయన ఏదో కూటానికి వెళ్తున్నాడట, ఎవరో చనిపోయినారని చెప్పేసి ప్రార్థన అక్కడ జరిగించడానికి వెళ్తూ శామ్యుయల్ మోరిస్ ని కూడా గుర్రబండిలో ఎక్కించుకున్నాడు. అందులో ఇద్దరిని, ఒక డాక్టర్స్ ని కూడా ఎక్కించుకోవాలంట. వాళ్ళు కూడా వాక్యం చెప్పడానికి వెళ్తున్నారంట. వాళ్ళు తలుపు తెరిచి చూస్తేనే నల్ల జాతి వ్యక్తి ఉన్నాడు కదా, నల్లగా అబ్బాయి. ఆ కాలంలో నల్ల వాళ్ళను దగ్గర చేసేవాళ్ళు కాదనమాట. ఇబ్బంది పడ్డారు. అరే ఏందబ్బా ఈ అబ్బాయిని ఎక్కించుకున్నారే, ఏంటి ఈ మెరిట్ గారికి ఏం అర్థం లేదా అని చెప్పేసి ఆయన కూడా కష్టపడి కూర్చున్నాడు. మెరిట్ గారు కూడా చిన్నగా ఈ ఆక్వర్డ్నెస్ ఇదంతా ఉంది కదా, ఇబ్బందికరమైన పరిస్థితిని మార్చాలని చెప్పి, ఇదిగో న్యూయార్క్ అంటే ఇట్లా ఉంటుంది, పార్క్ అంటే ఇట్లుంటది, ఈ ఇంత మంచి మంచి భవనాలు ఉన్నాయని చెప్పేసి మోరిస్కు చెప్పడం ప్రారంభించాడంట. మోరిస్ చెప్తుంటే మోరిస్ అన్నాడంటే చిన్నగా అని చేయబట్టుకుని, మెరిట్ గారు చిన్న ప్రార్థన చేద్దామా అని అన్నాడు. సరే ప్రార్థన చేద్దాం. ఆయన మోకాలని ఏం ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, ఆఫ్రికా నుండి నన్ను పిలిపించినావు, ఇదిగో ఈ మెరిట్ గారు నాకు దేవుని గురించి చెప్తారు అని చెప్పిన ప్రభువా, నేనేమో ఈ బంగ్లా చూడు బాగుంది, ఈ పార్క్ చూడు బాగుంది, ఆ భవనం చూడు బాగుంది అని చెప్పి నాకు నీ గురించి చెప్పట్లేదు ప్రభువా అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనతో అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా అసలు వాళ్ళకి ఏమైందో కూడా తెలియదు, వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి. ఇంత గొప్ప ప్రార్థనా పరుడా ఈ అబ్బాయి, దేవునికి ఇంత దగ్గరగా ఉన్నాడా, దేవుడి గురించి నీతి కొరకు ఇంత ఆకలి తప్పులు కలిగి ఉన్నాడా, అందుకే దేవుడు తృప్తిపరుస్తా ఉన్నాడు. ధన్యతలో పిల్లలు యేసు ప్రభువు చెప్పిన మాట, నీతి కొరకు ఆకలి తప్పుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇంత ఆకలిగా ఉన్నాడా దేవుడి గురించి అని చెప్పి వాళ్ళు కూడా ఇంత గర్వంగా ఉన్నామేమని చెప్పి వాళ్ళు ఆ క్యారేజ్ లోనే బండిలో కూర్చొని మోకాలు వంగినారు. వాళ్ళు ఆ ప్రార్థన కూటంలో ఆ యొక్క చనిపోయిన వ్యక్తి దగ్గర చెప్పాల్సిన మాటలు కాకుండా దేవుడు వాళ్ళకు వేరే మాట ఇచ్చినాడు, వేరే సందేశం ఇచ్చినారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి సందేశం ఇవ్వగానే అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ శవపేటి దగ్గర మోకాలు విన్నారు. ఎందుకోసము? చనిపోయిన వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి కాదంట, ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పి ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేశారంట. ఒక్క అబ్బాయి, చిన్న కుర్రాడు, వీలాంటి వ్యక్తి పిల్లలు దేవుడు వాడుకుంటాడు. ఈరోజు ఈ కథ వింటా ఉన్నావు, నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి చేయాలి, నువ్వు విధేయత చూపాలి దేవుడి మాట. శామ్యుయల్ మోరిస్ బైబిల్ తెలియదు, ఒకటే తెలుసు, నన్ను దేవుడు ప్రేమించినాడు, యేసు ప్రభు నా కొరకు రక్తాన్ని కార్చినాడు, నన్ను ప్రేమించినాడు, నా పాపాలను చనిపోయినాడు, తిరిగి లేచినాడు, నా పాపాన్ని ఒప్పుకుంటే ఆయన బిడ్డగా చేసుకుంటాడు, అని శక్తి చేత నన్ను నింపుతాడు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. సో ఈ మెరిట్ గారు ఏం చేశారు? శామ్యుయల్కు ఇంకా బోధన అందించాలి అని చెప్పేసి ఆయన కాలేజ్లో చేర్పించినాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత శామ్యుయల్ మోరిస్ ఆ కాలేజ్లో రీడ్స్ అనేటువంటి ప్రిన్సిపల్ కనపడ్డాడంట. ఆ అబ్బాయిని అడిగాడు, అబ్బాయి నీకు ఎలాంటి గది కావాలి, హాస్టల్ రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి గది కావాలి అంటే, మనం ఎలాంటి గది కావాలనుకుంటాం పిల్లలు? మంచి కిటికీ ఉండాలి, గాలి బాగా రావాలి, ఏసీ ఉండాలి అని చెప్పి అడుగుతుంటాం కదా, బాగా కంఫర్టబుల్గా ఉండాలి. శామ్యుయల్ మోరిస్ అన్నాడంట, ఎవ్వరు ఇష్టపడని గది నాకు ఇవ్వండి అయ్యా, ఎవరికి నచ్చని గది నాకు ఇవ్వండి అయ్యా, నాకు అదే చాలు. అది విన్న వెంటనే రీడ్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయంట. ఎంతటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి, ఎంతటి మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ అని చెప్పేసి తన కాలేజీలో చేర్చుకోవడం. ఆ కాలేజీలో కూడా ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఒక నాస్తికుడు ఉన్నాడంటే, దేవుడు అంటేనే ఇష్టపడినటువంటి వ్యక్తి, ఇదిగో నువ్వు నేను వాగ్వివాదం చేసుకుందాం, నువ్వు చెప్పు నేను చెప్తా, నీ గురించి నీ దేవుని గురించి నువ్వు చెప్పు, దేవుడు లేడని నేను చెప్తాను, ఎవరు నిజమో మనం పోటీ పెట్టుకుందామని చెప్పాడు. కానీ ఆ రోజు శామ్యుయల్ మోరిస్ దేవుడు అన్నాడంట, నువ్వు ప్రార్థన చేయి, నీకోసం ప్రార్థన చేయి అని చెప్పమన్నాడు. ఆయన ఇదిగో ఈ వాక్యం చదువు అని బైబిల్ ఇస్తేనే ఆ బైబిల్ విసిరేసి ఆ అబ్బాయి వాక్యం చదవని ఏం చదవాలి, నా చెప్పినానికి జవాబు చెప్పు అని ఏదో ఉద్వేగంతో ఊగిపోతున్నాడంట. అప్పుడు చిన్నగా శామ్యుయల్ మోరిస్ భుజం మీద చేయి వేసి, తండ్రి ఇదిగో నీ బిడ్డ నీ గురించి తెలియదు, సహాయం చేయి అని ప్రార్థన మొదలు పెట్టాడంట. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఆయన విదిలించుకుని రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి నువ్వు బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. దుఃఖము వచ్చేస్తుంది అతనికి, పాపపు ఒప్పుకోలు స్టార్ట్ అయింది. అయ్యో నేను పాపిని అని చెప్పి వెనక్కి తిరిగి శామ్యుయల్ మోరిస్ దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేసి దేవునికి తన జీవితాన్ని అప్పచెప్పాడు. మనం ఏదో చేయాల్సిన పని పిల్లలు, దేవుని మాటకు లోబడితే చాలు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో తన విశ్వాసం ద్వారా, దేవుని శక్తి ద్వారా శామ్యుయల్ మోరిస్ ముందరికి కొనసాగుతున్నారు. ఇలాంటి ఒకటి కాదు, అనేకమైనటువంటి అద్భుతాలు. కేవలం ఒకటే తెలుసు శామ్యుయల్ మోరిస్కి, చిన్న బిడ్డలాగా దేవునితో ప్రార్థించారు, సంపూర్ణంగా దేవుని విశ్వసించి. ఒకరోజు ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు కదా, ఆ చదువుకుంటున్న సమయంలో దానికి అస్సలు ఫండ్స్ రావడం స్టాప్ అయిపోయిందంట. అయితే అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా ఏం చెప్పారు తెలుసా? శామ్యుయల్ మోరిస్
ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నంత వరకు, ఈ కాలేజీలో ఉన్నంత వరకు ఈ కాలేజీని మూసివేయడం అసాధ్యం. ఎందుకు? దేవుని శక్తి అతనితో ఉంది, దేవుని బిడ్డ అతను. అలా చెప్పినప్పుడు ఒక వ్యక్తి, ఐస్లాండ్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట. ఆయన విన్నాడంట, ఏంటి మీకు ఏం కావాలంటే, అయ్యా మాకు ఒక $10,000 కావాలి, ఒక ప్రదేశం కావాలి, కాలేజీని మేము నిలబెట్టుకోవాలి అంటే. ఆయన అన్నాడంట, నేను ఎట్లా చెప్తున్నానో నాకు తెలియదు, కానీ శామ్యుయల్ మోరిస్ లాంటి విశ్వాసం నన్ను తాకింది. ఆ బిడ్డలో ఉన్నటువంటి విశ్వాసం నన్ను తాకింది. ఆ మాటతోనే నేను చెప్తున్నాను, రేపటికి మీకు పైసలు అందజేయబడతాయి, $10,000 మీకు అందజేయబడతాయని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి పొద్దున 10 గంటలకు చెప్పినాడు, ఇట్లా అమెరికాలో వాళ్ళ కాలేజీకి కావాలంటే చెప్పి. మధ్యాహ్నం 2 గంటల కల్లా $10,000 వాళ్ళకు చేరు. చూస్తారా, మనం అనుకుంటాం మన జీవితంలో ఏమీ ఉపయోగం లేదు, లేదా నన్ను దేవుడు వదిలేసినాడనో, లేదా నేను దేన్ని పనికిరాని అనుకుంటుంటాం. కానీ దేవుడికి నీ పట్ల, నా పట్ల ప్రణాళికలు పిల్లలు. ఒకసారి కలుపుకుందాం, ప్రార్థనతో ముగిస్తుంది.